చెప్తున్నాను. ఒక పేద కుటుంబం ఉంటుంది, గట్టిగా చెప్పు. ఇప్పుడు వరకు ఎలా చెప్పు అలాగే న్యాచురల్గా చెప్పు. ఒక పేద కుటుంబం ఉంటుందంట. వాళ్ళకి ఒక పుత్రుడు పుడతాడు. తను చూడ్డానికి సేమ్ శివుడిలో ఉంటాడనమాట. తను మేడ మీద చూస్తే ఒక 1000 సంవత్సరాల వెనకాల నుంచి ఒక పాము చుట్టుకున్నట్టుగా అచ్చులున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం సంతోషంగా ఉంది. అది కొన్ని రోజుల వరకే. ఒకరోజు ఆ బాబుని పక్కన పెట్టుకుని తల్లిదండ్రులు నిద్రపోతూ ఉండగా వాళ్ళ కల్లోకి శివుడు వచ్చి, నేను శివుడిని, మీ బాబు కూడా నేనే, మీకు చాలా సంతోషాలు అన్ని 2 రోజులే, దాని తర్వాత ఆ బాబుని ఒక సమాధిలో పూడ్చిపెట్టండి అని చెప్తాడు అనమాట. దాని తర్వాత సేమ్ శివుడు కాళ్ళలో ఎలా చెప్పాడో అలాగే జరుగుతుంది. దాని తర్వాత అలా పెట్టాక కొన్ని రోజులు అయ్యాక అక్కడ చిన్న శివలింగం వస్తుంది అనమాట. అవునా? శివలింగం అలా పుట్టిందంట? పుట్టలే, వచ్చింది. ఓకే ఓకే, ఇందాక స్టోరీస్ మళ్ళీ రిపీట్ చెయ్యు. కృష్ణుడు బలరాముడు కోసం చెప్పావు కదా. శ్రీకృష్ణుడు బలరాముడిగా ఎందుకు పుట్టాడు అసలు పెద్దోడుగా? బలరాముడు పెద్దోడుగా ఎందుకు పుట్టాడు? ద్వాపరయుగంలో. ఎందుకంటే త్రేతాయుగంలో లక్ష్మణుడు ఇంకా రాముడు ఉండగా లక్ష్మణుడు ఏం చెప్పినా రాముడు కాదు ఈ వేలోనే వెళ్దామని చెప్తే, అప్పుడు లక్ష్మణుడు ఏం చెప్తే రాముడు వినలేదు. కాబట్టి విష్ణుదేవుడు అవతారంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడు సంకర్షణుడు అంటాడన్నమాట, నువ్వు త్రేతాయుగంలో నేనేం చెప్పినా వినలేదు అని అనేసి అంటాడన్నమాట. అప్పుడు విష్ణుదేవుడు ఏమంటాడంటే, నువ్వు ద్వాపరయుగంలో నువ్వు అన్నయ్యగా పుట్టు, నేను తమ్ముడుగా పుడతా అని చెప్తాడన్నమాట. అట్లా అవతారం వస్తుందా? ఓకే. ఇందాక సీతమ్మ కోసం ఒక స్టోరీ చెప్పావు. సీతాదేవి ఒకరోజు రాముణ్ణి కొంత వాటర్ తీసుకురమ్మా అంటది. అప్పుడేమో రాముడు పరిగెట్టుకుంటూ వెళ్తే అక్కడ వాటర్ ఎక్కడుందో తెలియకపోవడం వల్ల ఒక నెమలు వచ్చి, నాకు వాటర్ ఎక్కడుందో నాకు తెలుసు, నా వెనకాల ఫాలోవరా అంటది. అప్పుడేమో తను ఒక్కొక్క ఈక ఇడిచి ఆ దారిలో అలా పెట్టి అక్కడ లేక్ దాకా తీసుకెళ్తుంది. కానీ ఏంటంటే ఆ ఈకలన్నీ తీసేస్తే పికాక్ చనిపోతుంది. కానీ తెలిసినా సరే పికాక్ అలా ఈక ఒక్కొక్కటి ఇరుచుకుంటూ వచ్చి లేక్ దగ్గరికి వచ్చాక అక్కడే చనిపోద్ది అనమాట. అప్పుడు రాముడు వచ్చి చూస్తాడు, నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి ద్వాపరయుగంలో నేను నిన్ను నీ ఫెదర్ని నేను పెట్టుకుంటాను అని అంటాడు. తలపైన పెట్టుకుంటాడు. వెనకాల చూడు, కృష్ణుడు తలపైన పెట్టుకున్నాడు. వెరీ నైస్. ఇంకేం స్టోరీస్ తెలుసు? ఇంకొక స్టోరీ తెలుసు, చెప్పు. హనుమాన్ పేరేంటి దెయ్యాలు ఎందుకు భయపడతా తెలుసు? ఒకరోజు భూత పిశాచ నికట నహి ఆవై, హనుమాన్ చాలీసా. రావణాసుడు తమ్ముడు విభీషణుడు. కుంభకర్ణుడా? మరి ఇంకెవర్రా? తమ్ముడు ఉంటాడు. ఇద్దరే. కుంభకర్ణుడు 6 months పడుకుంటాడు, 6 months తింటా ఉంటాడు. విభీషణుడు మంచి తమ్ముడు. రావణాసుడు నాన్న వాళ్ళ తమ్ముడు లాలే. వాళ్ళ తమ్ముడు బ్లాక్ మ్యాజిక్ అవన్నీ చేస్తాడనమాట. అంటే దెయ్యాలకి ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్ తంత్రాలు ఇవన్నీ చేస్తాడనమాట. అలా చేసి రాముడిని లక్ష్మణుని బ్లాక్
బ్లాక్ మ్యాజిక్ చేసి ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు హనుమంతుడు తమ్ముడు కాదు కొడుకు అయితే. ఉమ్, కొడుకు అంటున్నావా? సరే చెప్పు చెప్పు. కొడుకు అనుకుంటా. వాళ్ళిద్దరిని అలా మేఘనాథుడు, రావణుడు కొడుకు మేఘనాథుడు. మేఘనాథుడు వాళ్ళ కొడుకు, తమ్ముడు కాదు. మేఘనాథుడు రాముడిని ఇంకా లక్ష్మణుని బ్లాక్ మ్యాజిక్ చేసి తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్తుంటే హనుమంతుడు కూడా ఫాలో అవుతాడు మేఘనాథుడు వెనకాల తెలియకుండా. అలా వెళ్తూ ఉండగా రాముడిని లక్ష్మణుని పాతాళంలో పెడతాడన్నమాట. అప్పుడేమో హనుమంతుడు అనుకుంటాడు వీళ్ళని చంపాలి అనుకునే హనుమంతుడు చెట్టులతో కొట్టడం, గదలతో గట్టి గట్టి కొట్టడం అని చేస్తాడు అనమాట. ఇక్కడ చనిపోయి అక్కడ పుడతాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమవుద్ది అనమాట ఇదేదో బ్లాక్ మ్యాజిక్ అని అనుకుని మొత్తం చుట్టూ ఉన్న 5 దిక్కుల దీపాలు ఒకేసారి ఆపాలి, అది ఎలా ఆర్పాలి అని అనుకుంటాడు అనమాట. అప్పుడు హనుమంతుడు రుద్రావతారం ఎత్తుతాడు. ఆ అవతారం పేరు పంచముఖి హనుమాన్. ఆ అవతారం ఎత్తగానే అదేంటిది చాలా కోపం వచ్చి 3 లోకాలు భయపడతాయి అన్నమాట. అప్పుడు 5 దీపాలు ఆర్పి మేఘనాథుడిని చంపుతాడు అన్నమాట. మేఘనాథుడు. అందుకే 3 లోకాలు భయపడ్డాయంటే దెయ్యాలు పిశాచులు కూడా భయపడతాయి కదా అని అట్లా తులసిదాస్ రాశారు హనుమాన్ చాలీసాలో. వెరీ గుడ్. ఇంకేమైనా గుర్తున్నాయా? ఇంకొక స్టోరీ గుర్తుంది, చెప్పు. అదేంటిది ఒక పూర్ ఫ్యామిలీ ఉంటుంది ఒక అపార్ట్మెంట్ లో 15th ఫ్లోర్ లో. సినిమా స్టోరీయా? ఒక స్టోరీ మహారాష్ట్రలో జరిగింది. ఓకే, పురాణాల్లో కాదు, మహారాష్ట్రలో జరిగింది రియల్ స్టోరీ. అదే 15th ఫ్లోర్ లో ఉంటాడన్నమాట. చిన్నప్పుడే చాలా లాస్ అయిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మని ఇంకా వాళ్ళ కొడుకునే ఉంటాడనమాట. తను ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, కానీ ఆ బిజినెస్ కూడా ఫెయిల్ అయింది. ఇవన్నీ నాకు ఇంకా అవ్వని 15th ఫ్లోర్ బాల్కనీలో దూకేస్తాడు అనమాట. దూకేస్తాడా? బాబు కాదు, ఒక పెద్ద అబ్బాయి దూకేస్తాడా. ఇంకంతే, ఒక నంది మీద ఒక నంది అంటే ఒక ఆవు మీద ఇలా పడిపోయి ఉంటాడనమాట. చూస్తేనేమో అక్కడ ఒక వాచ్మెన్ అంకుల్ ఫోన్ చేసి మీ అబ్బాయి బాల్కనీ దూకొచ్చాడు అని చెప్తాడు. పరిగెట్టుకుని ఎంచుకొని చూస్తేనేమో తను బతికే ఉన్నాడు. 15th ఫ్లోర్ లో దూకిన బతికాడు. నంది మీద పడి ఉన్నాడు, ఆవు మీద. చూస్తేనేమో ఈ నంది ఈ ఆవు ఎక్కడి నుంచి వచ్చిందా అని సీసీ కెమెరా చూస్తాడు. కానీ అక్కడ ఆ ఆవు రావడము వెళ్ళడం అసలు లేదంట. అది అక్కడికక్కడే సడన్ గా వచ్చిందంట. నంది అంటే శివుడు నంది రూపంలో వచ్చి కాపాడాడు. నంది అంటే ఆవు కాదు, ఆక్స్. అక్కడ చూడు, కృష్ణుడు వెనకున్నది గోమాత. నంది శివుడి దగ్గర ఉంటాడు. మన టెంపుల్లో చూస్తాం కదా, నందీశ్వరుడు. నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ అని పాడతామా, ఓం నమ శివాయ అని. నంది అంటే శివభక్తుడు అనమాట, ఆయన అలా కాపాడాడు. వెరీ గుడ్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో స్టోరీ చెప్పావు ఒకసారి. అంటే ఎక్కడ మొదలుంది ఎక్కడ అంతముందని చెప్పి ఆ స్టోరీ చెప్పు, గుర్తుందా? చెప్పు. ఒకరోజు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విష్ణుదేవుడు కూడా ప్రత్యక్షమై స్పేస్ లో ఉంటాడు అనమాట. వాళ్ళిద్దరు గొడవ ఆడుకుంటారు. నేనే నీకన్నా శక్తివంతుడు, నేనే నీకన్నా శక్తివంతుడని విష్ణుదేవుడు అంటాడు. నువ్వు నాకన్నా శక్తివంతుడు అనుకుంటాడు. అలా ఇద్దరు కొట్టుకుంటా ఉండగా ఒక పెద్ద వెలుతురు వచ్చి ఒక పెద్ద వెలుతురు వస్తుంది అనమాట. అది చాలా అంటే చాలా హైట్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, మీరు ఎవరైతే ఇది తొందరగా దీని అంతం ఎక్కడో దీని మొదలెక్కడో ఎతికితే మీకన్నా తొందరగా ఎవరు ఎతుకుతారో వాళ్ళ శక్తివంతులు అనుకుంటారు. అలాగని చాలా అప్పుడు ఏమో విష్ణుదేవుడు ఒక అవతారం ఎత్తుతారు, బ్రహ్మదేవుడు కూడా ఒక అవతారం ఎత్తుతారు. బ్రహ్మదేవుడు
వెహికల్ ఏది హంస? హంస మీద ఎక్కి చాలా ఫాస్ట్ గా పైకి వెళ్తాడు అనమాట. విష్ణుదేవుడు ఇది పెట్టింది బ్రహ్మదేవుడికి శివుడికి మధ్యలో కదా కాంపిటీషన్. బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి కాంపిటీషన్. వేరే స్టోరీ చెప్తున్నావు అయితే. ఓకే. అప్పుడేమో తను చాలా ఫాస్ట్ గా కిందకి వెళ్తారు, ఇద్దరు పైకి వెళ్ళి కిందకి వెళ్తారు అనమాట. వాళ్ళు చాలా తొందరగా చాలా అంటే చాలా దూరం వెళ్తారు, ఒక సెకండ్స్ నుండి చాలా దూరం వెళ్తారు. అప్పుడు పైనుంచి ఒక పువ్వు పడుతుంది అనమాట. బ్రహ్మదేవుడు ఆ పువ్వుని చూస్తాడు, అది ఎక్కడి నుంచి పడింది అనుకోండి. ఆ పువ్వు అంటది, నేను చాలా హైట్ నుంచి పడ్డాను, ఇప్పటికి అది ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది అని అంటాడు అనమాట పువ్వు. అలాగంటేనేమో అదేంటిది, అప్పుడు తను చాలా పైకి వెళ్తాడు బ్రహ్మదేవుడు, కానీ ఎప్పటికీ దొరకలు. మళ్ళీ ఓటమిని ఒప్పుకొని మళ్ళీ ఎక్కడున్నారో అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి శివుడు ప్రత్యక్షం అవుతారు. మీ ఇద్దరు దీన్ని గెలవలేదు, మీ ఇద్దరిలో ఎవరికి బలం లేదు అనుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, అదేంటి మా ఇద్దరికన్నా నువ్వే శక్తివంతుడివి అని అంటాడు అనమాట. అంటేనేమో అప్పుడు అలా జరగడం వల్ల ఇంకొక స్టోరీ జరుగుతుంది. అప్పుడు అరుణాచలం ఎలా వచ్చిందో కూడా అక్కడే జరుగుతుంది. అప్పుడు అలా జరగడం వల్ల బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కైలాసం దగ్గరకు వస్తారు శివుడితో పాటు. వస్తేనేమో శివుడు అంటాడు, నాకు భూమిలో ఒక స్థానం కావాలి అని అంటాడు. అప్పుడేమో అక్కడ ఒక శివలింగం విష్ణుదేవుడు ఇంకా బ్రహ్మదేవుడు ఒక శివలింగం తయారు చేసి ఒక గుడి కట్టించి ఒక పెద్ద కొండ దగ్గర ఒక శివలింగం పెట్టి అక్కడ ఆ శివలింగంలో మీరు ఉండొచ్చు అని చెప్తారన్నమాట. అందుకని అక్కడ ఆ శివలింగంలో అరుణాచలం కడతారన్నమాట. అరుణాచలం కట్టి గిరి ప్రదక్షిణం చేస్తారన్నమాట. అందుకే ఆ శివలింగంలో శివుడు ఉంటాడు. అగ్నిలింగం అంటాం. మనకి పంచభూతాలు ఉంటాయి కదా, ఏంటి పంచభూతాలు అంటే? నీరు, ముందు ఆకాశం, అగ్ని, ఆకాశం వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇవి పంచభూతాలు. అందులో అగ్నిలింగం అనేది ఎక్కడుంది? అరుణాచలంలో ఉందన్నమాట. రేపు మరి మహాశివరాత్రి కదా, మహాశివరాత్రిలో ఒక స్టోరీ ఏదైనా తెలుసా నీకు? దాని ఇంపార్టెన్స్ నేను చెప్తా, ఓకేనా? అది చెప్పి ఆపేద్దాం. మహాశివరాత్రి స్టోరీ ఏమవుతుందంటే, అనగనగా ఒక అడవిలోని ఒక బోయవాడు ఉండేవాడు. బోయవాడు అంటే తెలుసు కదా, హంటింగ్ అయి చేస్తూ ఉంటాడు అనమాట యానిమల్స్ని బర్డ్స్ని హంటింగ్ చేసుకొని వాడు లైవ్లీహుడ్ అలా బతికేవాడు. వాడు అనగనగా అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక టైగరు వెంటబడుతుంది, సింహం వెంటబడితే భయపడి చకచక ఒక చెట్టు ఎత్తుక్కొని ఎక్కేస్తాడనమాట. మరి టైగరు సింహము చెట్టు ఎక్కలేదు కదా, సో సింహం కింద వెయిట్ చేస్తుంటుంది, వీడు ఎప్పుడు కిందకి దిగుతాడని. వాడేమో పైన ఉండిపోతాడు, భయంతో ఎక్కేస్తాడు. చాలాసేపు అది ఈవినింగ్ అయిపోతుంది అనమాట. అట్లా నైట్ అంతా అలా చూస్తూనే ఉంటాడు భయంతో. అలా ఏం చేయాలో తెలియక బోయవాడి దగ్గర వాటర్ పెట్టుకుంటాడు కదా తాగడానికి, దాహం వేస్తే. ఆ వాటర్ కాస్త ఒలిగిపోతాయి, అలా డ్రాప్ పడితే మొత్తం ఒలిగిపోతాయి. ఆ చెట్టు ఏం చేయాలో తెలియక టైంపాస్ కోసం ఆ చెట్టు మీద ఆకులన్నీ తీసి కిందకి అలా ఒకటి తెంపుకుంటూ ఉంటాడనమాట. అలా మెలకుగానే ఉంటాడు హోల్ నైట్ అంతా, ఓకేనా? ఏమి పాపం ఆకలితో ఉండిపోతాడు. ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. ఆ లోపు సింహం వెంటాడింది, చెట్టు ఎక్కేస్తాడు, వాటర్ వంపేస్తాడు, ఆ చెట్టుకున్న ఆకులను అట్లాగా కిందకి వేస్తూ ఉంటాడు, నైట్ అంతా జాగారం చేస్తాడు. అట్లాగా తెల్లారిపోగానే ఆకలితో ఉండిపోతాడు కదా, బాగా ఆకలి కూడా వేస్తుంది. అయితే సింహం కూడా నీరసం వచ్చి ఇంక వీడి కిందకి దిగేలా లేడని చెప్పి అది అలసిపోయి వెళ్ళిపోతుంది అనమాట. సో పొద్దున్న అవగానే శివుడు ప్రత్యక్షం అవుతాడనమాట. శివుడు ప్రత్యక్షమయ్యి నేను కైలాసానికి వెళ్ళిపోదాం అని చెప్పి
తీసుకెళ్తాను అంటాడు. వీడేమో ఆశ్చర్యపోతాడు. ఓ మహాదేవ, నువ్వేంటి నా కోసం ప్రత్యక్షం అవడం ఏంటి? నేను చాలా పాపిని, అంటే నేను చాలా బ్యాడ్ పర్సన్ని, అందరినీ చంపుకొని బర్డ్స్ని వాటిని చంపు తింటుంటాను. నువ్వేంటి నాకు ప్రత్యక్షమయ్యావు? నేను అంత ఏం పుణ్యం చేస్తానంటే అప్పుడు చెప్తాడనమాట. నువ్వేం చేసావు నీకు తెలీదా? నేను చెప్తాను విను అని చెప్పి, నువ్వు నైట్ అంతా ఏ చెట్టు మీద అయితే ఉన్నావో అది బిల్వ వృక్షం. అంటే శివుడికి బిల్వ పత్రాలు మనం వేస్తాం కదా, 1,00,000 బిల్వార్చన మనం కార్తీక మాసంలో నువ్వు, తమ్ముడు, నేను, హన్స్ని అందరం కలిసి వెళ్ళి కూర్చొని చూసామా పూజ, గుర్తుందా? అప్పుడు ఏమవుతుంది, ఆ బిల్వ పత్రాలు ఒకటి ఒకటి టైంపాస్కి ఏదైతే వేసాడో కింద శివలింగం ఉంది. అది బిల్వ వృక్షం కాబట్టి కింద శివలింగం ఉంది. అందు మీద పడ్డాయి అవన్నీ కూడా. వాటర్తో మనం శివుడికి వాటర్తో అభిషేకం చేస్తాం కదా, మీరు చేశారు ఒకసారి. అలాగే అభిషేకం జరిగిపోయింది తెలియకుండానే. రాత్రి అంతా ఉపవాసం ఉండిపోయాడు, తెలియకుండా ఏం తినలేదు కదా. శివరాత్రి ఉపవాసం ఉన్నాడు, అవునా? ఆ రోజు మహాశివరాత్రి అనుకోకుండా, ఓకేనా, జాగారం కూడా చేసేసాడు. చూడు, ఇవన్నీ అట్లా కలిసి వచ్చాయి. సో తెలిసి చేసినా తెలియకుండా చేసిన భగవంతుడు శివుడిని ఆ రకంగా మన జాగారం చేసి ఉపవాసం చేసి అలా బిల్వ పత్రాలు వేస్తూ అభిషేకం చేస్తే మోక్షం వస్తుంది. అందుకే నేను తీసుకెళ్ళిపోతాను, హ్యాపీగా నాతో వచ్చేసాయని చెప్తారనమాట. అంటే కాకపోతే ఇక్కడ నామస్మరణ జరగలేదు, అవన్నీ చేసినా ఆటోమేటిక్గా శివుడు యాక్సెప్ట్ చేశాడు. అంటే తెలియకుండానే చేస్తే అంత పుణ్య ఫలితం ఉంటే, తెలిసి మనం హరహర మహాదేవ, శంభోం శంకర, మహాదేవ అరుణాచల, ఓం నమ శివాయ అనుకుంటూ అట్లా దేవుని నామాలు స్మరిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు పొంగిపోతాడనమాట. ఆ రకంగా భగవంతుడికి మనం అతి దగ్గర అయిపోతాం. ఉపవాసం అంటే ఏంటి? ఉప అంటే దగ్గర, వాసం అంటే ఆయనతోనే ఆ కాన్షియస్నెస్లో ఉండటం. అట్లా ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు మనం ఎప్పుడు ఆయన మనం కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడనమాట. అర్థమైందా? రేపు శివరాత్రి కాబట్టి నువ్వు, తమ్ముడు, మనం అందరం గుడికి వెళ్దాం. ఓకే, చక్కగా కాసేపు వీలైతే అక్కడ అభిషేకం చేద్దాము, కాసేపు రుద్రమయ్య చదువుతారు, విందాం. ఓకేనా? విని కాసేపు స్పెండ్ చేసి నామస్మరణ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం. ఓకేనా? అక్కడ గుడి కదా, ఇక్కడ శివుడికి వాటర్ వేయడం చేద్దాం. ఎక్కడ వీలైతే అక్కడ నువ్వు, నేను, తమ్ముడు, ఫ్రెండ్ వెళ్తే అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ కూడా మనం అందరం కలిసి వెళ్దాం. ఓకేనా? ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభోం శంకర. వెరీ గుడ్.